బెదిరింపులు అంటూ తానొస్తే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరిక. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో పెట్టి యథావిధిగా అమరావతిపై అవినీతి ఆరోపణలు కట్టబెట్టి అధికారుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయాలని లాయర్లకు సూచన. మరి ఇంతకుముందు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తే అప్పుడు వార్నింగ్, హెచ్చరిక. ఇప్పుడు అప్పుడేమో సరైనటువంటి పని, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట. ఇప్పుడు జగన్ చేస్తే దుర్మార్గం. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి జర్నలిజానికి సంబంధించింది. రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం అంటూ ఇంకోటి వార్త రాశారు. ఇది వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఏంటంటే వీళ్ళు శిక్షణాకాలంలో 12,000 ఇస్తారు, ఆ తర్వాత 18,000 నుంచి 20,000 దాకా జీతాలు ఇస్తారు. జిల్లా విభాగంలో పనిచేస్తే 16,000 నుంచి 18,000 ఇస్తారు. ఎవరైనా సరే జర్నలిజం కాకుండా వ్యభిచారం చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు అసలు జర్నలిజమే చెయ్యరు. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలుగా మారాలనుకుంటే దీంట్లోకి వెళ్ళచ్చు. పార్టీ కార్యకర్తలను తయారు చేస్తారు వీళ్ళు జర్నలిజం పేరుతో, జర్నలిజం ముసుగులో. కాబట్టి దాంట్లోకి వెళ్తే సరిపోతుంది. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు.